ఇప్పుడు దాదాపుగా టైం 4:30 పైన అయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తే మా డాడీ పోయేటప్పుడు ఆపడం జరిగింది. ఎందుకు పోతావు ఎర్లీ మార్నింగ్ అని. మా డాడీ స్నానం చేసేటప్పుడు ఆపడం జరిగింది. అవసరమా ఇంత పొద్దుగాల షాప్కి వెళ్ళాడమని. నేను వెళ్ళాలి అని నేను చెప్పాను. ఎందుకంటే నా పని అలా ఉంటుంది. ఇడ ఇంతకుముందు 12 గంటలకు లేచేతోని, అదే ఇప్పుడు చూస్తే దాదాపుగా ఎర్లీగా లేస్తున్నా అని చెప్పుకోవచ్చు. 4:30 కల్లా ఇక్కడ షాప్లో ఉంటున్నా. ఈరోజు కొద్దిగా త్వరగా లేచాను. మా డాడీ ఈ మాట అనడం జరిగింది. మా డాడీ మాట విని వీడికి వచ్చాను. ఈసారి వినకూడదు. ఇది ఒక పని చేసుకుంటున్నా. నేనేమి ఒక టైం వచ్చి స్పెండ్ చేయట్లేదు. దీంట్లో డబ్బులు కూడా వచ్చే అవకాశం ఉంది యూట్యూబ్లో. ఇలా ఆలోచనలతో నేను త్వరగా లేచి నా పని నేను చేసుకుంటున్నానని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు మధ్యాహ్నం 12 గంటల వరకు పండుకుంటుంటే, 12 గంటల వరకు చాతగానోని. అది వస్తువు మోయాలన్నా కూడా చేత కాకుండా, మొత్తం చేత కాకుండా చేశారు. కేవలం భయపెట్టడం వల్ల. అతనికి భయపడాలా, ఇతనికి భయపడాలా. నా సంపితే సంపిరి, నా తప్పు లేదు కాబట్టి నేనే సంపుతా అని ఫిక్స్ అయిపోయినా. నేనే సంపుతా అని. ఎందుకంటే నా తప్పు లేనప్పుడు వాడు ఎవరు సంపనిక అని మైండ్లోకి వచ్చింది. ఇంతకుముందు నేను అల్లంపూర్కి వెళ్ళాను. అక్కడ సార్ ఉండి, సరే గిరాకీ అయితే లేదు, అదైతే లేదా అంటే ఇట్లా బాధలు చెప్పుకున్నప్పుడు భయపడితే గడప కూడా దాటలేవు అన్నాడు. గడప కూడా. అవును, చెప్పింది కరెక్టే అని. ఏదే అని ఇప్పుడు స్వతంత్రం వచ్చి చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ వాళ్ళకి భయపడాలి, వీళ్ళకి భయపడాలి. పని చేసుకోనిక భయపడాలి. ఏదైనా తప్పు చేస్తే భయపడాలి. భయం ఆటోమేటిక్గా వస్తుంది ఆ టైంలో. కొందరు ఉంటారు మహానుభావులు, తప్పు చేసి కూడా చేయలేదు, మేము ఎప్పుడు అన్నాం, ఎప్పుడు మోసం చేశాం, ఈ మాటలు మాట్లాడతారు. ఇది మంచిది కాదు. ఇక్కడ ఏవేవో కారణాలు ఉంటాయి మా డాడీకి కూడా. విని ఆపుదాం, ఒక ఇంటి వాడిని చేద్దాం, పెళ్లి చేద్దాం, లేకుంటే వీడు మాట వినట్లేదు, లేకుంటే మా డాడీకి ఎవరైనా చెప్పిండొచ్చు వెనుకల నుంచి, మీ కొడుక్కి పడతాయుడు ఏవి పడితే అవి వీడియోలు పెడుతున్నాడు, రోడ్లు బాగాలేవు, అది బాగాలేవు అని. ఇలాంటి ఆలోచనలు ఉంటాయి. తప్పకుండా ఇంకా సీరియస్గా తీసుకొని పని చేస్తాను. ముఖ్యంగా మా డాడీ ఎవరైనా ఏమన్నా అంటే చెప్పడు మాకు ఆ రకము. నేనేమో అన్నీ, ఇప్పుడు నాకు ఎవరన్నా సీక్రెట్ చెప్తే నేను బయటికి చెప్పే రకం అని చెప్పుకోవచ్చు. నన్ను అడిగితే ఏది బెటర్ అనేది మీరు చెప్పాలి. ఇక్కడ నాకు లోపల దాచుకోబుద్ది కాదు. కోపం వస్తే కోపం పడతా, ఓకే, నవ్వు వస్తే నవ్వుతా, ఇలా ఉంటానని చెప్పుకోవచ్చు. ఇలా ఏమి మంచిగా ఆలోచించేవాడిని నేను. సరే ఏదో చదువుకుందాం, ఉద్యోగం చేద్దాం అని లేకుండా చిన్నప్పటి నుంచి ఏం చేస్తున్నానో ఒక ప్రశ్న. చదువు అనేది సమంగా రాదు. మళ్ళీ ఇప్పుడు నాకు ఇదే ఒక కాంప్లెక్స్ ఉంటే వ్యాపారం అనేది చిన్న ఉన్నప్పటి నుంచే పెట్టుకుంటుంటే సరైన దారిలో వెళ్తుండి. ఇక్కడ చూస్తే అటు ఇటు ఎన్నో ఇబ్బందులు, అది ఇది అని. ఇక్కడ డబ్బు కూడా చూసుకొని ఖర్చు పెట్టేదాన్ని నేను. ఇలా అయితే కాదు. జీవితంలో ముందరికి వెళ్ళాలంటే తప్పకుండా లేచి నిలబడాలి. కింద హెల్త్ బాగాలేకుండే చాలా వరకు ఇట్లా ఉండేది నా జీవితం. ఎవరినైనా చూసి భయపడేది మనుషులని. అక్కడి నుంచి ఇప్పుడు మనుషులు అంటే భయం లేదు. వాళ్ళతో సరదాగా మామూలు మనిషిగా కలిసిపోతున్నానని చెప్పుకోవచ్చు. ఇంతకుముందు అలా కలవకుండి, ఎందుకంటే ఎన్నో కారణాలు, ఏమైనా ఇబ్బందులు వస్తాయి, ఎవరైనా ఏమైనా చేస్తారు అని. ఇప్పుడు పెద్దగా అయినాక ఏదో ఒకటి చేయాలి. పని చేస్తేనే అన్నం వస్తుంది అని చెప్పుకోవచ్చు.
ఇంకా మనిషి కూడా బాగుంటాడు మార్నింగ్ లేస్తే అని మనకు తెలుస్తుంది. ఇక్కడ సైన్స్ ప్రకారం చూస్తే ఎంతో నిద్రపోవాలి, ఎన్నో గంటలు అని చెప్తారు. మొత్తానికి ఆ గంటలు నిద్రపోవాలి అనేది పక్కకు పెట్టి నా అవసరాన్ని బట్టి నేను లేస్తున్నానని చెప్పుకోవచ్చు. నాకు కొద్దిగా నిద్ర సరిపోతుంది పడుకున్న కాడికి అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు త్వరగా లేయడం వల్ల కొద్దిగా పని కూడా ఎక్కువ చేస్తున్నాను. ఎందుకు అంటే ఇక్కడ వీడియోలు అనేటివి మార్నింగే తీస్తాను. ఇంకా మైండ్ కూడా రెడీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎలాంటి మత్తు పదార్థం తీసుకొని నేను అని చెప్పుకోవచ్చు. ఇలా ఉంది నా పరిస్థితి. మామూలుగా వాళ్ళ బాధలు, ఇంట్లో వాళ్ళ బాధలు, వీడు ఇబ్బంది పడతాడు ఇంత త్వరగా లేచి నిద్ర